రకము రాలేదు ఎన్న పూతల బలివి తోటి అద్దాని నా నోటి తోటి నిన్నట్లంతా ఒకవేళ నువ్వు వెనకాడరా నా తమ్ముడమా కాలివాణి వస్తావు మీద నీ యొక్క వస్తావు ఇట్లా కిందకి సరైనట్టు ఉంటే కాలివాణి చెయ్యి మీద ఒకవేళ పాలివాణి కత్తి మీద నీ కత్తికి ఇట్లా కింద అయినట్టుంటే కాలివాణి చేతులు పాలివాణి చేతుల కట్టగానే వస్తే సాధుకున్న రక్క వర్గాలు ఏ పోతుంది తమ్ముడగా నాకు ఏదైనా పాడవా నాకు చెప్పు తమ్ముడా తమ్ముడో తమ్ముడా నా తమ్ముడా ఎన్నో ఒక్క మాట నిన్ను నేను అడగలేదురా మంగారి లేదు కందుకే అంటాడు చూడు కన్న బావ కంటే సాదుకున్న బావాల అంటాడు నేను ఎవడ చూసుకోండి ఎవడ చూసుకోండి తమ్ముడ పడాలి ఎవడ చూసుకోండి అవ్వాలి నా తమ్ముడ వీరయ్యా నేను నాడి బిడ్డ ఎన్నడొక్క మాట నేను అడగలేదు అయ్యా నీ పాదాలతో తమ్ముడు 10 రకము నేను అడుగుకొని అడుగుతున్నానా ఓరి సాధనకు తమ్ముడు సాధినను పెంచినను కూడా దిగులాట్టు పెట్టిపోతున్నావు రామయ్యా నువ్వు నాకు ఎప్పుడు కలుస్తావు ఇల్లు నీకు ఎప్పుడు కలుస్తారా వీరవ్వా నాకు నటువారు చెప్పు పోరా నా తమ్ముడు ఆనవాడు చెప్పురా వీరయ్యా మనసు నిండుతుంది కానీ తమ్ముడా లేకపోతే నా మనసు నిండది నేను పూజ చేస్తాను కానీ నా పూజను వద్దలు తమ్ముడమ్మా కట్టుకుంటే ఏమో ఇల్లు దొరుకుతుంది పోకుండా ఊరు దొరుకుతాయి కానీ తమ్ముడమ్మా 20 మరి నా ప్రాణానికే భయం ఉన్నది కావచ్చు అని
వచ్చింది ఎక్కబేడికి చేరవచ్చి అయ్యో అక్కలోనే లేని ముచ్చట మాట్లాడబడుతుంది నాకు మత్తదాను ఉండు అక్కమ్మ ఆడబిడ్డ ఉండు అక్క ఆడబిడ్డ దీవనాడు దాడంటే అక్క మాకాలి నీ నోట్లకు ముచ్చట రాకపోయేది ఉంది అక్కమ్మ నీ నోట్లకు మాట వచ్చినందుకు అయ్య పెనగాడ నాకు నాకు సావే ఉందో బతికే ఉందో అక్క మాకాలి అది కాకపోతే అక్కమ్మ ఎన్ని బంగారు గుళ్ళు తెర బంగారు గుళ్ళ నేను గుర్తమైనాడు నాకు దగ్గర పూల నేను ఒకరే పోతే రాకనే పోతే నా సత్యసాము నేను ఎట్లా వచ్చినాదు సరే దేవుడు వాళ్ళు చెప్తానని రాజమండ్రి దేవుడు మళ్ళా జల్ల పట్టం 7 భవనాల బయటికి దేవుడు వచ్చిపోతున్నాడు 7 భవనాల బయటికి వచ్చిన స్వామి ఉన్నవారు ఏమన్నాడైనా అచ్చ మల్లె పూలు నిచ్చ మల్లె వృచ్చాలు తులసి వృత్తాలునైనా అడ్డగదవులు భూమి తవ్విండు ఏనాడు అచ్చమల్ల తోట నిచ్చమల్ల తోట ఏనాడు భగవంతుడు తులసి వృత్తాలు విధముతోటి 7 వృత్తాలు పెట్టినాడు అయ్యో అక్కడ నేను పూజారి జాడాల బయలుదేరిపోతున్నాడు కానీ సూపు నా మీద ఉండాలన్నాడు ఒకవేళ అక్కడ క్షేమంగా ఇట్లా ఉన్నట్టు ఉంటే అలా పొద్దుగా లేచి మరి పొద్దుకి ఏడిపిందా మాకు ఏడిపిందా నేను పోయి నేను పెట్టిన వృత్తాలకు నేను వేలగా ఆడనేమో సల్లంగా ఉంటే నేను పెట్టిన ఈ వృత్తాలు పువ్వులు పోతాయి కాతలుగా అత్తాయి పెట్టిన వృత్తాలే నీ తమ్ముడనుకోవు ఒకవేళ నేను వేలగా నాకు బాల్యవాణి నాకు అపాయం అయితే 4 రాత్రులు 4 మొక్కలు తల కింద పడిపోతాయి అక్క మరే పిల్లవా నేను వేలగాడ మరి బాల్యవాణి నా పానగిత మీనట్టు ఉంటే మొదలు మీదకైపోతాయి కొనలు కిందకైపోతాయి అప్పుడు నీ తమ్మునికి సాగు పుట్టుకలే నీ ద్వారా వచ్చిందని కట్టను కూడా తెలుసుకోమన్నాడు అట్లా కాకపోతే చీకటింటి అర లోపల శివాల గడ్డకాడ 4 దిక్కులు 4 చవలు ముట్టించిపోతున్నా అక్కడ జ్యోతి మారిక ముట్టించిపోతున్నా అక్కడ నేను వెనకాడ క్షేమంగా ఉంటే మరి ఎలుగులేని గజల పట్టం ఎలుగు కొడుతుంది మా కాలి చూడు 4 చవలు అరేపోతాయి ఒకవేళ పాన మొదలు నట్ట నడమ ఉన్న అగట జ్యోతి మారిక మారిపోతుంది అక్క అప్పుడు నీ తమ్మునికి సాగు పుట్టుకలే నీ ద్వారా వచ్చిందని కట్టమని తెలుసుకోమన్నాడు అట్ట కాకపోతే ఆ కమాకాలి సాధినందుకు పెంచినాడు ఏమి దీవెనాడు పెడతామన్నా కాలకాడ ఏనాడు పరటాలకు పువ్వు దాకుకున్నావు ఆ కమాకాలి నేను వేలగాడ నాకు దగ్గర పూజారి వరకు ఎండి బంగారు గుళ్ళు చేరు బంగారు గుళ్ళు దేవేంద్రాది గుళ్ళు అలగట్టినాడు ఈ శాతరాది వల్ల కూడా ఎండి
బంగారు గుళ్ళు చీర బంగారు గుళ్ళు దేవంద్రాలు గుళ్ళు ఎట్లా కట్టినారు అయ్యో నాగనగా పూజారి దొరికినాక గుళ్ళ లోపల నేను గుప్తమయ్యే సమయకాలం లోపల గుళ్ళలో నేను గుప్తమయ్యే సమయకాలం లోపల మాంకాలి నువ్వు ఎక్కడా పోతువాలి నాయకు లోపల ఎక్కడ పోతువే ఓ కానీ నేను పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాడు నువ్వు నా మాట కనుకోని నాయకుడికి వెళ్ళి వస్తే నా మాట కనుకోని గుళ్ళ పేడికి నువ్వు ఇట్లా వెళ్ళి వస్తే నాకు దాని విలువ అక్క పెంచిన దాని విలువ నిన్ను విడిచిపెట్టిన నిమిషం ఉన్నటోళ్ళని కాదు నీ తోటిగా బతుకు అక్క నా తోటి నీ బతికే అక్క నువ్వు లేని భాగ్యం అక్క నువ్వు లేని బతుకు నాకెందుకు నువ్వు లేని భాగ్యం నాకెక్కడ ఉన్నదక్క కాబట్టి బాల పూజలు నాలుగున్నాయి అక్క రక్త పూజలు నీళ్ళున్నాయి బుధవారం నాడు నాగల్ని పట్టాల మీద నీ పేరు మీద వదలలేని ఏమి ఆనవాళ్ళు పెట్టిపోతున్నా తమ్ముడా నువ్వు బయలుపోతున్నావు తమ్ముడా అప్పుడు పెట్టే దివార్తి ఒగెత్తున్నది ఇప్పుడు పెట్టే దివార్తి ఒగెత్తు తమ్ముడా నువ్వు వేరే కాడా ఒకవేళ బాలవాణి దగ్గర భగవాన్ దగ్గర కట్టగల వస్తే ఎక్కడ పోతే అక్కమ్మ ఒక్కదల్లని వాళ్ళు మేలుకొని ఉంటా తమ్ముడా వీరయ్యా మరి ఆ కమాకారి తమ్ముడికి అభయం ఎప్పుడు ఇచ్చినాదో ఈ ఆడలో ప్రయాణం పడవడం ఆడలో ప్రయాణమే కుంటిపోయాను ఆడలో ప్రయాణం కుంటిపోయాను ఒకవేళ సలిసిమని తీసుకొచ్చుకొని పక్క లోపల పెట్టుకుంటే చిటికు అని కుడుతుంది నాగమామని తీసుకొచ్చుకొని పక్క లోపల అని పెట్టుకుంటే అది కాటెత్తుంది ఆడలో ప్రయాణమే కుంటిపోయాను ఆడలో పట్టుకొని ముంగడ చేస్తే ఏ పని కాదు ఏది కాదు
ఎప్పుడు కావాలి ఆడు ముంగడు పోలి ఎరువుటి రానియాలి. ఒకవేళ ఏమన్నా లగ్గవో నాగల్లో అవుతుందా చూడు. ఆడవాళ్ళు ఇట్లా పట్టుకొని పుస్తకం మొగోళ్ళు ఏంది మన బట్టల దుకాణం ఏంటి అనుకో. ఒక్క రోజులు అయ్యేది 3 రోజులు ఆడవాళ్ళు ఏం చేస్తారంటావురా? ఒక్క రోజు అయ్యే లగ్గం 3 రోజులు చేస్తారు. ఎందుకంటే దుకాణానికి ఏంటంటే ఈ సీర తీస్తారు ఇటెత్తారు, ఆ సీర తీస్తారు అటెత్తారు, ఇది మంచిగా లేదంటారు, అది మంచిగా లేదంటారు. ఈ దుకాణం కాకపోతే ఇంకో దుకాణం కదా మంచిగా అనమాట. అవును నిజమే. ఈ సెల్లెలు పట్టుకుంటూ కదా అబ్బో ఆమె మంచి మంచి డ్రెస్సులు చేస్తుంది. ఆమె మిడ్డీలు పంజాబ్ డ్రెస్సులు అగో ఇప్పుడు వేసుకున్నారు. ఆయన అనుకుంటున్నావు సరే భగవంతుడు ఆ కమాలి నీతో మాట్లాడగాలి దారి అటువంటి కనుక కయ్యాల పట్ట లోకిలో నింపమన్నాడు. పోతాను తన సామికుల వారు అక్కరేళ్ళు బాధలు పట్టిండు. అక్కరేళ్ళు బాధలు పట్టిన భగవంతుడైనా అక్కబల మొక్కపై మనిషి పుట్టినప్పుడు పాపం చేయడం మనిషి ఉన్నాడా? పాపం చేయడం ఎవ్వలేరు, అందరు చేసిన. అయితే పాపం చేయని మనిషి లేడు. ఆనాడు అక్కమ్మ కలిసి చిన్ననాడు ఏమన్నది, తాను ధర్మం చేయని వాళ్ళు ధర్మపురికి అందరూ తలమని చేయాలి. పాపపుణ్యాలు చేయనోడు పాదరంగా తానం చేయన్నాడు. మరి ఆనాడు అక్కమ్మ కాలి చెప్పిన మాట దేవునికి ఏనాడు యాదగా వచ్చిందో ఈ గంగలో తానం చేస్తారని కళ్ళే ఉండేవాడు. దచ్చనాది కాండం పోతుండు. దచ్చనాది కాండం కొడుకున్న
దండం కొట్టిండు అక్కడ కూడా దేవుని దగ్గర పూజారి దొరకబాయ ఆడికెళ్ళి దేవుడు 4వ రాజ్యం దేవుడు ఎప్పుడు వేయండో ఆ పనోడ కూడా దేవుని దగ్గర పూజారి లేడు దేవుని దగ్గర గుడే లేదు దేవుని దగ్గర గుండాలు కానత్తలేవు తిరిగి తిరిగి దేవుడు ఎక్కడ పోతున్నాడు తెలంగాణ రాజ్యం అంటే నట్టన్నాడు అన్నాడు రాజ్యము నడిగడ రాజ్యం వచ్చిండే నడిగడ రాజ్యం దేవుడు వచ్చినాక ఒక్కసారి దేవుడికి వెళ్ళినట్టు ఒక్కోసారి కట్టలు కాస్తాను ఈ కట్టలు ఎక్కడ కావస్తున్నా అని ఆ చెరువు కట్టలు దేవుడు ఎక్కింది చెరువు కట్టలు ఎక్క వరకల్లా ఆ గుర్రం ఎక్కింది దేవుడు ఎక్కింది ఒక్కసారి మంత్రులు మరి సెల్లల్లా ఏనాడు చూస్తున్నాడు అటువంటి సెల్లు ఏమున్నాయి చంద్రబిల్ల కలయం చూస్తున్నాడు ఆ దేవుని కళ్ళ ఏమి కానీ వస్తున్నది 7 గంటల నీళ్ళేంది ఒక తూలకెళ్ళి ఇక్కడికి వెళ్ళి పోవుడేంది ఆ శరీర లోపల దేవుని కళ్ళల్లో ముంటే ఎలుపు మొగ్గ అదే శరీర లోపల ముంట ఎలుపు మొగ్గ గంపెలుపు పూత తాటి చెట్టులే కాడ తిరుపతి నాగలగుండం లోపల ఒక్కదారి కళ్ళార చూసిండు అదే దొరికిన పూజారి గిక్కనే దొరకాలి మన పేనాపానం గిక్కనే పోవాలి ఎన్ని కొండ మీద ఏ దేవజన్మయ ఉన్నడా లేడా మన అన్నం పెట్టినోడు మంచి నీళ్ళు ఇస్తాడా ఇయ్యడా అక్కతోడు రోజు తీసుకునే ఇంత దూరం వచ్చిపోతే ఆ సామ్యకుల వరమర చంద్రవెల్ల చరణ మీద ఏ దేవుడు పడ్డది తవసపడతానా అని భగవంతుడు పిరిగడ బండారు చదవడు అక్క మాకలు అది చేయొచ్చు 7 వెసేది దాటిని ఏడావడ దూడము స్వామి సత్యం తోడి స్వామి సత్యం తోటి గురువారిన తోటి ఏమై పుడుతున్నది 7 సత్తాన పచ్చి బాండలు ఆడిండు పచ్చి బాండల చరితోడనయ్యా 7 గుండు ఓకలు 7 తమలపాకులు 7 సన్నపు సూదులు 7 దబనాలు తయారు అన్ని దేవుడు తయారు చేసుకున్న వీరయ్యలైనా మళ్ళా పిరికెడు బండారు చేతవాడు అక్కమాకాలి అది చుంది దేవుడెక్కే గుర్రం మీద కొట్టిండు దేవుడెక్కే గుర్రం వరమాట మళ్ళీ 3 దోల కడ సిల్లవయ్యా దేవుడి గుర్రం 3 దోల కడ సిల్లవ చేసి సంగతోడు పెట్టుకుంటా నీళ్ళ మీద బయలని పోతానా మీద దేవుడు
ఉన్నాడు ఆ స్వామి గుళ్ళవారునైనా పూజారి కొరకు తన శరణ మీద దేవుని పానం పోయే సమయకాలం వచ్చింది. దేవుని కన్నీరు ఎవరికి మళ్ళీ మంది పోయే ఎండి కొండ మీద ఏకో దేవజంగమయ్యా ఎక్కడికి మళ్ళీ మంది కన్నీరు ఎక్కడ కావచ్చురాని పంచంగాల గడ్డ చేత పట్టిన బాలనేతలు ఎప్పుడు అడుగుతున్నాడు. పంచంగం లోపల ఎవరు వస్తాను ఇక్కడ కాదు అక్కడ కాదు ధర్మంగా అయ్యల పట్టం వేలే శివదేవి మాకాలి అక్క మాకాలి చదువుకున్న తమ్ముడు ఆనాడు సూరమ గర్భాన బండ లోపల పుట్టిన బలవీర భద్రస్వామి వీరభద్రస్వామి
సూరమ్మ గర్భాల బీరప పోయి పుట్టు అనేది నేను వానికి లగ్గమంటే లగ్గలేదు నాగెళ్ళంటే నాగెళ్ళ కాకబాయే ఇలా గుడి మీద గుండాల మీద పూల మీద పూజల మీద పుట్టి పుట్టి అక్కతోటి చెరువు తీసుకుని 4 గంటల వాళ్ళ తిరిగిండు ఇక్కడ ఎన్నగా తెలియక పూజలు లేదు మన శరణ మీద నా కొడుకు పాలన ఎట్టి చెల్లిపోతుందని అంత తన్ని జీవజంగా చేయబట్ట ఉన్నాడు నువ్వు పోయి మన కొడుకు దాకా పూజలు కట్టుకో నాతోడు కాదురా భయ్ ఎందుకురా పూజలు నాతోడు కాదు ఆ లెక్కలు నాతోడు కాదు గంటలు కట్టవు నాతోడు కాదు నా వల్ల కాదు గట్టెందు కట్టవు అంటన్నా అసలు నాకు తెలియదు అరే తమ్ముడా బ్రహ్మమూర్తి మరి నువ్వన్న పోయి మన కొడుకు వీరభద్ర స్వామికి పద్దోడి పూజలు మాట్లాడు కట్టుపో ఎవరు నేనా అబ్బో వాడిని చూస్తేనే గంపడి భయం వాడు ఎప్పుడేమంటాడో తెలియదు ఏం చేయమంటాడో తెలియదు నేను అసలే ఓన్ నాకు అవసరం లేదు తినమంటున్నావు తింటా రాకపోతే లేదు అంతే అయితే పెడితే తింటాం సత్యం ఉండబోతు అంతే దీంతోనే పని కాదు అసలే కాదు నాతోటి నువ్వు మన చిన్న కొడుకు గణపతి ఉంది గణపతి నువ్వనే పోతావా పోను నువ్వురా కూర్చుంటే ఏ పూల కట్టడు కూర్చుంటే లేవరు అదే ఎత్త కూర్చుంటారా అయితే నీతో ఏంటి కట్టగలరా నేను ఆయన దానం చేస్తాను చేయనట్టే చేయకుండా చేయనట్టే 6 నెలలకు ఒకసారి దానం చేస్తాడు 3 నెలలకు ఒకసారి తింటాడు అక్కడ పోమంటావా అన్నమోలే దేవజంగమయ్యా అయితే ఆనాడు నా కొడుకు ఎదురుగా ఏమనుకున్నాడు నా కొడుకు ముడుముడు దుంటే వరదగ పూజారి 6 ముడు దునకాలి నా కొడుకు 6 ముడు పూజారి 10 ముడు దునకాలి గురువు అంటే గురువు మీద శిష్యులే కావాలని కోరుకున్నాడు మరి గురువు అంటే గురువు మీద శిష్యుడు ఎవరు కావాలి ఓ దారిలే మన నువ్వనే కట్టుకోయేదిరా ఇప్పుడు ఆయననే కట్టేది దేవుడికి పూజ కట్టే అవి లింగి గట్టి కట్టుకో లింగి అయితే గట్టి కట్టుకో నువ్వు చూసిపోయి కాయంత నువ్వనే కట్టుకోయే కానీ వచ్చిన కాడికల్లా దేవుడికి అయితే మంచి ఇక్కడ నీట్గా మంచి చూస్తున్నాను అరే ఎవరో అని అంటున్నారు శివశీలన్నా నువ్వన్న దేవుడికి పూజ అడుగు రాయే ఆయన కాదు ఒకటే పూజ అయ్యో శీనుడా అన్ను దేవుడు కూడా పూజ అదే అలా అర్థం కాలే అయితే మన కొడుకు తవ్వుతూ వచ్చిండు అట్లా ఆ వాటి వాటి మరి పూజారి కావాలంటే సీన్ లేకుండా మనిషి కావాలి అయినా అట్లా ఉండాలి స్వామి సేమ్ దిట్టు అట్లా ఉండాలి అట్లా ఉండాలి అటువంటి పూజారి ఎక్కడున్నాడా అని పంచంగాల గట్ట చేత పట్టింది ఆడనేతులగాడు తండ పంచంలో ఎవరు మొత్తం ఉన్నారు తాత సానాయుడు సానాని మరి అమ్మవారి సామంతి సామంతి పిల్లలు సౌరాయుడు సౌరాయుడు వారి కన్న తల్లి కనంబాయి దేవి కనంబాయి ఏడుగురు కొడుకులలో ఎవరు అందరికంటే పెద్దవాడు దుగ్గురాయుడు నడు జగ్గురాయుడు వలారాయుడు జలారాయుడు ఓమూరాయుడు ఒప్పలకరాయుడు
12 నెలల బాలుడు 12 నెలల బాలుడు 20 మంది కదా ఇడమల్ల ఎప్పుడు కానొస్తున్నాడు ఆనాడు ఢిల్లీపురి పట్టం లోపల ఈ పిల్లగాడ వల్ల దేశం వేలుకుంటా మరి ఇక్కడ ఢిల్లీపురి పట్టం లోపల ఉన్నాడు అయినా పూజారి రాయడే కావాలి కాకుండా పూజారి రాయడే కావాలి అయితే వీళ్ళది మొట్టమొదలు ఏంటంటే అటకెరు కులం అరమూడు కులం ఈ మొగోళ్ళ సంగతి గిట్ట ఉండగా ఆడవాళ్ళ పెళ్లి గిట్ట ఉన్నాయి కనంబాయి కనమాయి రాంబాయి భీంబాయి మన్నుబాయి మనుకుబాయి గంగుబాయి గౌరుబాయి మన రాయని తోడ పుట్టింది ఒకతే చెల్లె పేరు అనగనేమి సామంతంత పేరు పెట్టుకున్నాడు రాయని ఒక భార్య ముత్యాల సోమురాది వీళ్ళు ఏంటంటే ఎనకటి కాలానా ఆ ఢిల్లీపురి పట్టణం వాళ్ళది ఉండేది ఆ ఢిల్లీపురి పట్టణం ఏంటంటే నలుగురు రాజు లేదు ఢిల్లీ రాజారావు ఢిల్లీ రంగారావు ఢిల్లీ బచ్చావు ఢిల్లీ కొత్వాలు బోనగంటి మీద ఒడ్డే రాజులు బానగంటి మీద బక్కే రాజులు అయినా ఆ లోపల పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే పగలుండే వాళ్ళ గాతకు వాళ్ళ మూతకు ఏగలేక శనగపోయి ఏనమన్నది శనిరి వచ్చి మరి శనగపూరి పట్టణం వీలు కట్టుకున్నారు శనగపూరి పట్టణంలో బలం రాయడం వల్ల ఉన్నవాడు ఒక్కడే 10 మంది పెట్టు ఆనాడు రాయడు ఏం చేసిండు కన్న తల్లిదండ్రి రాజు తెలవకుండా ఢిల్లీపురి పట్టణం వచ్చిండు నలుగురు రాజుల ఓడించినాడు నలుగురు రాజుల ఓడించి ఢిల్లీపురి పట్టణం వెళుతాడు ఆ ఢిల్లీపురి పట్టణం రాయడం వల్ల ఎప్పుడు ఏలుతున్నాడు అటువంటి పిల్లగాడైతేనే సై లేకపోతే మన కొడుకు ఎవరు దొరుకురు మన కుర్మా కులం లోపల వెనకట మనది ఏంటంటే అటకరోడు కురమంది అటకరోడు పోయి దంగరైంది దంగరు పోయి మళ్ళీ ఇలా కులానికి వచ్చి అటకరోడే కురమలు మరి దనగరే కురమ వాళ్ళు అటువంటి పిల్లగాడే మరి దేవుని దాకా పూజారి కావాలన్నాడు ఆ రాయడు మళ్ళీ చెరుగుపురి పట్టం విడిచిపెట్టి ఢిల్లీపురి పట్టం వచ్చి మన నేను పొద్దుతాను అయ్యమ్మకు తెలియదు మరి ఇంటికెళ్ళి రాయడం మళ్ళీ చెరుగుపురి పట్టం పోవాలి చెరుగుపురి పట్టం మీనాక ఒకసారి కలిమాయ చూపిస్తానన్నాడు అంత దేవజంగమయ్య మరి ఢిల్లీపురి పట్టం లోపల రాయడం వల్ల ఎప్పుడు బంగారి మరి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు సింహాసనం మీద కూర్చున్న రాయి మీద ఒకసారి కన్న తల్లి మీద కాలి కొట్టింది అన్నదమ్ముల మీద ఆలోచన వచ్చింది అయితే నాది ఏంది ఢిల్లీపురి పట్టం కాదు శనిగపూరి పట్టం నాది నేను అవగారి పట్టం నేను బయలుపోతానా అని ఆ రాయుడెక్కే గుర్రం హుమర పంచకల్యాణి గుర్రం గుర్రం మీద వాళ్ళు కాదు ఢిల్లీ రాజారావు ఢిల్లీ రంగారావు ఢిల్లీ బచ్చావు ఢిల్లీ కోత్వాల్ నలుగురు రాజ్యం ఉన్నది ఒకవేళ ఈ రాయుడు వచ్చే వరకు ఈ బంగారు కుర్చీ మీద మనం నలుగురు కూర్చున్నామా ఆ రాయుడు చిన్నోడు కాదు మన దగ్గర ఉన్నది ఏడా తప్పలేదు నారవెల్లి బాణం అందుకుని ఒక్క పోటు వచ్చిందా ఇక్కడ చచ్చిపోతు అబ్బో వాడు వచ్చారు మన ఇక్కడ కూర్చోవద్దని నలుగురు రాజులు కడగద 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 వణుకుతారు ఆ నలుగురు రాజులు వెనకటము తిరిగి
ఆడేసినట్టు ఎక్కుతున్నావురా. ఆడేసినట్టంటే అక్కులో కులం అనమోడు కులం. అందుకని చూస్తే భయం అవుతుంది. మన కుల పొలాలకు కోపం రాలే రాదు. ఒకవేళ కోపం వచ్చిందో ఆగనే ఆగదు. ఇదో కదా అంతే బరాబరే చేసుడే మళ్ళా ఎయ్యరే కట్టే మర్రేసిందా ఈపే వరకు అనలేకపోతే కట్టే ఇది ఒకవేళ తాతపరం ఉన్నదా అంతే తాతపరం మీద ఉంటారు. ఒకవేళ కోపం వచ్చిందంటే ఆగనే పోరు. కోపం వచ్చింది అనుకో కట్టిన తెలియదు ఏమిరికి తెలియదు మళ్ళా అంతేరా. మళ్ళా ఇన్నదాన్ని ఒక్కటి ఉంది కట్టెలు కొట్టి రంగం కొట్టున్నారు. ఎన్నో కూడా సౌతారం నువ్వుగా చూడు అన్న నడవ. ఒకవేళ అడ్డం పోయినాం అనుకో అటు దాకేది ఇటు తాకుతుంది, ఇటు దాకేది అటు తాకుతుంది. అయితే అయ్యా ఓ రాజులారా ఎందుకు వచ్చినావు ఎందుకు బాధపడుతున్నావు అంటే నాది శనగపూరి పట్టం నాదన్నది 12 పోతాయి నేను ఢిల్లీపూరి పట్టం వేలబట్టి బంగారు కురవ కట్టినోడు ఉంది కానీ ఎక్కినోళ్ళు లేవు. ఆ బంగారు కురవ వేలబట్టి 12 పోతా అవుతుంది రాదు. పట్టం మీద మతలే మర్చిపోయాను. ఒక్కసారి నేను శనగపూరి పట్టం వెళ్ళిపోయి నా అవ్వను నా అయ్యను 6 అన్నగాళ్ళ నా భార్యను నా తోడబుట్టిన చెల్లెను అట్ట పోయి సూచి ఒక్కసారి మందలి చెత్త నేను నచ్చ వరకు ఏంటంటే ఢిల్లీపూరి పట్టానే కాపాడు. అయ్యో ఢిల్లీపూరి పట్టాన్ని మలుపుకుంటారు. ఒకవేళ ఆ పట్టాన్ని ఇంకా మలుపుకుంటే ఢిల్లీకి దిక్కులేదు అంటూ అయ్యో రాజులారా నా పేరు ఎట్ట ఉందో ఎరికేనా నా పేరే సంగీతం చెప్పినట్టు ఉంటే కోటి కొడతా 100 గంట 100 కొట్టి కోటి కానీ వంటి పీములు చేస్తా బొమ్మల వంటి రథాలు చేస్తా నేను వాటి పనులు ఎట్లున్నాయి వాళ్ళ వంటి తరగలే ఎగరే కొడతా. అయ్యో రాజరారా సమయకాలంలో బలంగా రాజులు ఏమన్నారు అదే రాయడా ఒక్కటే ముచ్చట మరి ఇలా శనగపూడి పట్టం నువ్వు బయలుదేరిపోతున్నావు కానీ పోయేదో వల్ల ఒక ముచ్చట ఉన్నది రా ఒక్కరు పోయేదో ఒక్కరు పోయే తొవ్వ కాదు. ఈనాటికైనా ఆనాటికైనా కన్నతాళ్ళాట కడుపు చుట్టుదాట చేసుకున్న పెళ్లి ముళ్ళ చుట్టుదాట
జేబు చూస్తుంది. గట్ట ఆ. అయితే కన్న తల్లి కడపేందుకు చూస్తుంది. ఒక్కవేళ నీయస్ ఉంటే అవగాహన బాగా ఇద్దరు కొడుకులు పుట్టింది. ఇద్దరు కొడుకులు పుట్టినాక అయ్యో అన్నెలు చక్కగా ఉంటాయా, 5 ఏళ్ళు ఒక్క తిరున్నాయా, వాడు గరిబోడు సరిపోడా అయ్యి ఓ ఏంటంటే ఓ పిల్లనిచ్చి లగ్గం చేస్తాడు. లగ్గమైనాక నా సంసారం ఎట్టెళ్ళు అన్నాని ఓ పిల్లగాడు దుబాయ్ పోతుంది. దుబాయ్ పోయినాక ఆ కన్న తల్లి ఏమనుకుంటది, అయ్యో కడుపుతో నా కొడుకు నేను కంటి మరి పిల్లగడ నా కొడుకు ఎట్టున్నాడు, తిన్నడా తినలేదా, ఏం పని దొరికింది, మరి పని తెచ్చుండా చేతినడా ఏ కథ అని చెప్పి అమ్మ మీద ఏనాడు కొడుకు ప్రేమ ఉంటుంది. ఉండదా ఉండదా కన్న తల్లికి ఎప్పుడు ఉంటుంది కొడుకు మీద? ఉండదా ఉండదా అయితే అమ్మకేమో కొడుకు మీద ప్రేమ. అదే చేసుకున్న పిల్లలు ఏమంటది, వీళ్ళు అజ్జ కొడుకు దుబాయ్ వాయే, ఇన్ని రోజులే దుబాయ్ వాయే, ఒక్కనే అన్న ఒక్క నక్లెస్ అన్న పంపుతలేడు, ఒక్క చైన్ అన్న పంపుతలేడు, ఈయన తలపండు వరకు ఒక్క టచ్ పోలన్న పంపుతలేడు. పోతుందే అదే పోతాను. అయితే కన్న తల్లి ఏమో కడుపు చూస్తుంది, చేసుకున్న పిల్లలు హోముల్లో చూస్తుంది. మరి సాధారణ పలకమైన వస్తుంది. మొన్న ఆదివారం నాడు సుంకోవతినందుకు మానాడు కులాన్ని అంతా చేతులు చేయి కలిపి కులాన్ని ఎత్తుకున్నాం. కులాన్ని ఎత్తుకుంటే ఇప్పుడు నీ మెడ లోపల ఉన్న ఇది దండ, అది ఉడిపలేదు. ఆ మెడలున్న దండ ఏం కంపలేదు. ఇప్పుడు మన అందరికి వాయిది. అయితే ఈ ఏగేటోడు ఇది కొత్త పిల్లలు కూడా మానాడు కులమిచ్చింది. ఇగో ఈనాడికే ఆనాడికే ఆనాడు కులం స్థలంగా వరదిల్లా, అలాగే ఆనాడు కులం ఈనాడు మానకాలకి వచ్చింది. నువ్వు ఒక్కనే పోతున్నావు కానీ ఒక నిశాన్ని ఇస్తున్నావు అన్నారు. ఆ రాయిడెక్కే గుర్రం ఉన్నది, రాయిడెక్కే గుర్రానికి మన బంగారు అవసరంలో వాడలు వేరున్న రాయిడెక్కే గుర్రానికి బంగారు నాట అందరూ తయారు చేసింది. 4 బంగారు నాటలు ఎప్పుడు వేస్తా ఉన్నారు. ఆనాడు రాయలమల ఢిల్లీపురి పట్ల నుంచి ఏమి తెచ్చిండు, కదురు బెసే డాకి 3 గాళ్ళ పీట. నువ్వు కురుగోనివైన అనుకు ఈనాడు నీకు పంపించే శివులు రాజురాడు కలిగ లోపల ఎంత పెద్ద సీఎం వచ్చినా, ఎంత పెద్ద మంత్రి వచ్చినా కానీ, కానిస్టేబుల్ వచ్చినా, కలెక్టర్ వచ్చినా నీ భార్య వరంగా నేను 3 గాళ్ళ పీట మీద కూర్చోవాలి. కదురు బెసే డాకి తీసుకొచ్చి ఉన్నతోటి ఏంటంటే ఏకులు అనుకుంటా గొంగడి నేజాల కొడగా ఎంత పెద్ద మినిస్టర్ వచ్చినా కానీ ఈ 3 గాళ్ళ పీట చూసినా ఆ మినిస్టర్ అక్కడనే అవుతుంది. కూర్చుంటేనే పని అతివారం ఇస్తున్న బిడ్డ. ఇటువంటి 3 సిగురు మన రాన కలిగి లోపల కుర్మా గుళ్ళ లోపల ఇంటి లోపల ఉండాలని చెప్పిండు. ఆనాడు తెచ్చింది ఢిల్లీపురి పట్టణం నుంచి. ఏంటి తెచ్చిండు, కదురు ఒకటి బెసే డాకి 3 గాళ్ళ పీట. ఆనాడు రాయడు మళ్ళీ ఇటువంటి సీజన్ పట్టుకొని 60,000 తయారు చేసి 60,000 దండ రాయడు కళ్ళ చూసింది. ఏ రాదు రాదు 60,000 దండ నాకు అద్దు, 12 లక్షల దండ అలా అన్నాడు. దండను పట్టుకొని దశంగాన్ని పట్టుకొని చిన్నవాడే నేను రాక రాక శనగపూరి పట్టం పోతున్నా కాబట్టి నా శనగపూరి పట్టలో నా అమ్మగారి దండు రావాలి, చెంబుతోటి ఉతకాలి.
గుల్లాలు చేతులు నివ్వలు గంధపు కత్తలు బుక్కాయి గుల్లాలు అవరగజవాయి సీత పట్టుకొని ఎత్తుకొని పోతున్నావు పోతా లేకపోతే గిక్కనే అవుతానాలి 12 నెలల తెలంగాణ రాయడం వల్ల ఏనాడు అక్కడికి లేచి ఆపిండు ఎప్పుడు చూసిండు ఈ రాయడం వల్ల దండు గాత దండు మూత ఏడబోతున్నది తన శనగపూరి పట్టం లోపల అన్న దుగ్గురాయుడు ఏమి చేసిండు మంచారం వండుకొని ఉన్నాడు మంచారం వండుకున్న రాయడం వల్ల ఏనాడు ఎగిరి కింద పడిపోతున్నాడు ఈ పట్టమంతా ఏంటంటే గార కలిసినట్టు అయిపోతాడు మరి ఈ పట్ట మీద పాలోడ పగోడ సేనువాడు చిలకవాడు ఎవడు వచ్చిండు అచ్చటోని నన్ను తమ్ముడు అంటే అన్నం తెలియదు అన్నదంటే తమ్ముడు తెలియదు అచ్చటోని వారి పార్వతీతరని అన్నాడు అన్నద గురాయుడు తండ్రి చెంబుతోడు ఉతుకొని చేతులు నిబంధన పట్టుకొని రావాలి కానీ ఇది అచ్చటోడు నా పాలోడు కాదు నా పగోడే కావచ్చు అబ్బాయి వీని సంగతి నేను చూస్తానని పండుగల దండులు రాయుడు లేపిండు అన్నగాడంట తమ్ముని తెలవది తమ్ముడు అంటేమో అన్నగాని తెలవది ఇద్దరి వరంగా ఎదురు ముఖాలు అవుతాను ఏమంటాడు ఎవర్రా ఒక్కసారి ఛాయ్ అడగతే ఛాయ్ కాదు 12 అవుతుంది 12 అవుతుంది మరి నీ దండ తయారై రాలా ఎవరు నువ్వు ఏమని వస్తాడు నీ కథ ఏంది నీ లెక్కేంది ఏం మాట్లాడుతున్నావు బాంచో ఎత్తున్నావు చూడు లడాయి డబుల్ త్రిపులు కోసుకుందాం అవసరం అయితే మొత్తం కోనాపా అంటే కోడి నరికి పాలేదు అంటారు అయిందా నీ దండు నా మంది నా సంగతి నీ దండేదిరా నా దండు వస్తుంది ఒక్కసారి విజిల్ కొట్టింది అనుకో ఉరికి వస్తుంది దాంట్లో రావతారా గద కొట్టరా నాకు కొట్టరా అగో నేను ఏదో బిరుదు విన్నా అయినా విజులు కొట్టే అరే లడాయి చేద్దామా లడాయా అంటే
అంటే వీడు మా అన్నగాడు మొన్న అడవిలా ఏంది కనబడి ఎట్లా తీసి పారేసిన చెవు పట్టి గిర్రా 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 దింపి విసిరేసిన నువ్వు ఎంతరా అయితే సిద్ధమా లడాయా 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 అందవాళ్ళు ఇప్పుడు ఎందుకు ఉరికినా అంటావా నువ్వు పిడాతో ఒక్కసారి వెళ్తే మాకేమనిపిస్తుంది అంత అగులుగులు అయింది నాకు అయ్యో ఏదో వచ్చి మీద పడ్డట్టే కొట్టుకున్నా ఇదేందా చూత కనబడతా నీకు నేను ఎప్పుడెందుకు అది ఏ గల్లు రాదు ఇదా AK-47 కంటే పెద్దది వచ్చింది మొన్ననే ఇది ఇక్కడ అయితే పాకిస్తాన్ అదిరిపోయి అక్కడ ఢోమ్ అనుకోవాలి మొత్తం మాడిపిస్తాయి గన్ని నీకునేంద్ర అది ఇప్పుడు వెనకడికల్లా చిన్న తుపాకు ఉంటుంది చూసినా అది కట్టె తుపాకి కట్టేది మొన్న మావని గన్ను ఇక్కడ సిఐ ఎమరాడ సిఐ ఫోటో పెట్టుకుంటే చెర్రెత్తే ఇదే తేలొచ్చింది కట్టె తుపాకి సిఐ ఇది మునిగిపోయింది అది గంగల కలితే మావానికి ప్రైజ్ ఇచ్చేసారు ఈ దండ సిఐ ఇచ్చిండు నువ్వు నాయన కలిసిపోయినావు ఏది లడాయి మీద నీళ్ళ గన్నెత్తే